ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని లేఖన భాగాలని చదువుకుందాము. దయచేసి రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నాను. దయచేసి గమనించండి. ద బుక్ ఆఫ్ ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 1 verse 16. బెత్షెబా వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారము చేయగా, రాజు నీ కోరిక ఏమని అడిగినందున ఆమె ఈలాగు మనవి చేశాడు. దేవుడి కొద్ది వాక్య భాగాన్ని దీవించిన రీతిగా చిన్న ప్రార్థన చేసుకో. ప్రియ ప్రభువా, పరిశుద్ధమైన మా దేవ, ఇంతవరకు ఆరాధన కార్యక్రమం అంతట్లో కూడా మీరే సర్వ మహిమ ఘనత పొంది ఉన్నారని నమ్ముచున్నాము నాయన. అలాగే ఈ సమయంలో నాయన చదవబడినటువంటి లేఖన భాగంలో మీరు దీవించండి నాయన. నిలువబడిన నేను మట్టివాడను పరిశుద్ధాత్ముని యొక్క సహాయము ద్వారా సిలువ చాటును మరుగుపరిచి మీ యొక్క స్వరాన్ని మాలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలతో మీరే మాకు మీ యొక్క జీవము కలిగినటువంటి సంగతులను మాకు వినిపింపచేయుదురని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ బెత్షెబా రాజైనటువంటి దావీదు దగ్గరకు వెళ్ళి నీ యొక్క కోరిక ఏమని అడుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సర్వసాధారణంగా మానవులంగా అనేకమైనటువంటి కోరికలు, ఆశలు మనలో ఉంటూ ఉంటాయి. ఉదయం లేచింది మొదలుకొని అది కావాలని ఇది కావాలని మరి అనేక విషయాల పట్ల మన మనస్సు కేంద్రీకరించబడతా ఉంటుంది. అయితే వాటిల్లో మనకు అవసరమై ఉన్నవి, మనకు అక్కరకొచ్చేవి ఉంటే, మనకు అక్కర్లేనటువంటివి, అనవసరమైనటువంటివి కూడా ఉంటూ ఉంటాయి. అలాగే వాటిల్లో మంచి కోరికలు ఉంటాయి, చెడ్డు కోరికలు కూడా ఉంటాయి. అయితే మనకు పరిశుద్ధ లేఖనాలు తెలియచేసేది ఏంటంటే, ఒక మంచి ఆలోచన కలిగి ఉండండి, మంచి ప్రవర్తన కలిగి ఉండండి, మంచి కోరికను కలిగి ఉండండి అనేది మనకు దేవుని యొక్క లేఖనాలు కూడా మనకు తెలియచేస్తూ ఉంటాయి. గౌతమ బుద్ధుడు మరి బుద్ధిజంను స్థాపించిన తర్వాత ప్రపంచానికి తెలియచేశాడు. క్రీస్తుకు పూర్వమే బుద్ధుడు ఉన్నాడు. అయితే మరి ప్రపంచానికి తెలియచేశాడు, ఏ కోరిక లేకుండా జీవించటమే మానవుని యొక్క నిర్వచనం అనేది తెలియచేశాడు. సర్వసాధారణంగా తత్వశాస్త్ర ప్రకారంగా మరి మాట్లాడితే అసలు ఏ కోరిక లేకుండా ఉండటం అనేది కూడా ఒక కోరికే అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అయితే ఇక్కడ రాజైనటువంటి దావీదు మరి అవసాన దశలోనికి చేరుకున్నాడు, వృద్ధాప్యములోనికి చేరుకున్నాడు. మరి అనేక సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పరిపాలన చేశాడు. 30వ సంవత్సరాన రాజరికాన్ని అందుకున్నటువంటి దావీదు 40 సంవత్సరాలు ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగాన్ని, యూదా జనాంగాన్ని, ఆనాటి కాలంలో యునైటెడ్ కింగ్డమ్గా అది ఉండేది కనుక మరి ఆ యొక్క కలిసి ఉన్నటువంటి రాజ్యాలన్నింటినీ కూడా దావీదు పరిపాలన చేస్తూ వచ్చాడు. 70వ సంవత్సరంలోకి వచ్చాడు, వృద్ధాప్యంలో ఉన్నాడు, మంచంలో ఉన్నాడు. అయితే మరి బెత్షెబా వచ్చి అడుగుతూ ఉన్నది, నీ యొక్క కోరిక ఏమిటి అంటే, నీ తర్వాత రాబోయేటువంటి వాడు ఎవడు, ప్రజల్ని ఏలుకోబోయేటువంటి వాడు ఎవడు, హూ ఈజ్ యువర్ సక్సెసర్ అని చెప్పేసి మరి బెత్షెబా దావీదును అడుగుతున్నట్లుగా కూడా ఇక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం. చూడండి, ఇర్మియా చాలా చక్కగా ఇక్కడ రాస్తూ వచ్చాడు. క్రీస్తుకు పూర్వం 550వ సంవత్సరం నుంచి ఈ యొక్క గ్రంథం రాయబడింది. బెత్షెబా వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారము చేయగా, రాజు నీ కోరిక ఏమని అడిగినందున ఆమె ఈలాగున మనవి చేసెను, నా ఏలినవాడా, నీవు నీ దేవుడైన యెహోవా తోడని నీ సేవకురాలైన నాకు ప్రమాణము చేసిన ఆవశ్యకముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడైన నా సింహాసనం మీద ఆసీనుడగనని సెలవిచ్చితివే. కనుక
దావీదు ఆమెను అడిగినప్పుడు, నీ కోరిక ఏంటని బెత్షెబాను అడిగినప్పుడు, మరి నీవు ఈ రీతిగా తెలియచేసావు కదా అని చెప్పేసి ఆమె ఇక్కడ ఆ విషయాన్ని తెలియచేస్తూ ఉన్నది. తన మనసులో ఉన్నటువంటి ఆలోచనను రాజు ఎదుట పెడతా ఉన్నది. ప్రపంచంలో కూడా అమెరికా దేశంలో అరిజోనా రాష్ట్రంలో ఫీనిక్స్ అనబడినటువంటి ప్రాంతంలో ఒక ఫౌండేషన్ ఉన్నది. వారి యొక్క ఆలోచన ఏంటంటే, ప్రపంచంలో చివరి దశలో, అంటే పిల్లలుగా ఉండి అనేక రకాలైనటువంటి మానసిక లేక శారీరక రోగాలకు గురి అయిపోయి చనిపోయేటువంటి దశలో ఉండేటువంటి బాల్యప్రాయంలో ఉండేటువంటి పిల్లల యొక్క లాస్ట్ విష్ను వారు మరి తీరుస్తూ ఉంటారు. మేక్ ఏ విష్ ఫౌండేషన్ అనేటువంటి దాని ద్వారా వారు పిల్లలకు కావలసినటువంటిది చేస్తారు. మనకు కూడా మన దేశంలో బాంబే మహానగరంలో దాని యొక్క బ్రాంచ్ ఉన్నది. అయితే మరి అనేక మంది చిన్నపిల్లలుగా ఉండి వాళ్ళు కొంతమంది పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకొని, కొంతమంది నేవల్ ఆఫీసర్ కావాలనుకొని, లేకపోతే కొంతమంది ఒక పొలిటీషియన్గా కనబడాలని, మరి ఆయా సందర్భాల్లో వారు ఆ యొక్క విషయాలు నెరవేర్చినటువంటి వారుగా కూడా మనం చూడవచ్చు. మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే చిన్నపిల్లవాడు పోలీస్ కమిషనర్ పక్కన కూర్చొని ఉన్నట్లుగా, ఆ రోజంతా కూడా తానే ఒక బాస్గా ఆ యొక్క డిపార్ట్మెంట్ అంతటిని కూడా హ్యాండిల్ చేస్తున్నట్లుగా, అంటే తన యొక్క కోరిక అది. చనిపోక మునుపు నేను పోలీస్కు బాస్గా ఉండాలి, లేకపోతే నేను ఒక పొలిటీషియన్గా ఉండాలి, అలాగే కొంతమంది నేను ఒక సినీ యాక్టర్ని కలవాలనుకుంటున్నాను అని చెప్పేసి అన్నప్పుడు, లాస్ట్ ఇయరో ఎప్పుడో ఎవరో కలిశారు, జూనియర్ ఎన్టీఆరో పవన్ కళ్యాణో తెలియదు, కానీ క్యాన్సర్ పేషెంట్తో బాధపడుతున్నటువంటి ఒక బిడ్డను కలిశారు. కనుక ఈ రీతిగా మరి ఉంటున్నప్పుడు మరి బెత్షెబా యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచనను కూడా దావీదు వినాలని ఆశించాడు. అయితే ఆల్రెడీ ఈ విషయము దావీదుకు దేవుడు తెలియచెప్పేశాడు. అయితే అప్పటికే ముసలివాడుగా ఉన్నాడు గనుక అప్పటికి బ్రతికి ఉన్నటువంటి కుమారుడు అదోనయ మరి ఏం చేశాడంటే, తన్ను తాను ఎగ్జాల్ట్ చేసుకొని, తన్ను తాను తండ్రి తర్వాత నేనే పట్టాభిషేకం చేసుకుంటాను అని చెప్పేసి తానే ఏర్పాట్లన్నీ కూడా చేసేసుకున్నాడు. నేనే ఇశ్రాయేలీయులను పరిపాలన చేయబోయేటువంటి తర్వాత రాజును అని చెప్పేసి తనకు తాను డిక్లేర్ చేసేసుకున్నాడు. తండ్రి చెప్పకుండానే తనకు తాను డిక్లేర్ చేసేసుకున్నటువంటి విధానాన్ని ఇక్కడ ఈ యొక్క అధ్యాయం అంతా కూడా చదివించడానికి సమయం లేదు, కానీ ఇక్కడ ఆ విషయాలు మనకు పొందుపరచబడ్డాయి. అవన్నీ కూడా ఎందుకు పొందుపరచబడ్డాయి అని అంటే, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసులమైనటువంటి మనము కొన్ని పాఠాలు నేర్చుకునేటువంటి విధానంగా అపోస్తలుడైనటువంటి పౌలు ఆ మాటను తెలియచేస్తాడు. త్రిపండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం నుండి చదవండి. వారు ఆశించిన ప్రకారము మనము కూడా చెడ్డవాటిని ఆశించకుండగట్ల ఈ సంగతులన్నీ ఎలాగున్నాయంట? దృష్టాంతములుగా మనకు ఉన్నవి. కనుక ఈ పాత నిబంధన కాలములో రాయబడినటువంటి చరిత్ర అంతా కూడా ఈనాడు సంఘముగా విశ్వాసులముగా తీర్చబడినటువంటి మనము ఏ రీతిగా జీవించాలో, ఏ రీతిగా జీవించకూడదో. మోషే అంటాడు కదా, మేలును కీడును మంచిని చెడును నీ ఎదుటే నేను పెడుతున్నాను. కనుక దేన్ని ఫాలో అవ్వాలో దేన్ని ఫాలో అవ్వకూడదో, దేవుని నియమాన్ని ఫాలో అవ్వాలా లేకపోతే సాతానుని ఫాలో అవ్వాలా? ఈ అధ్యాయంలో కూడా మనం అదే గమనిస్తాం. ఇద్దరు వ్యక్తులు మనం ఇక్కడ గమనించవచ్చు, అదోనయ అలాగే సొలొమోను. అదోనయ ఏమో సాతానుడికి ప్రతిబింబముగా, సాతానుడి యొక్క ఆలోచనను వ్యక్తపరిచేటువంటి వాడుగా మనకి ఇక్కడ కనబడుతున్నాడు. సొలొమోనేమో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి గుర్తుగా మనకి ఇక్కడ కనబడతా ఉంటున్నాడు ప్రియులారా. అయితే అదోనయ ఏం చేశాడంటే, తన్ను తానే పట్టాభిషేకం చేసేసుకొని రాజుగా ప్రకటించేసుకోవాలని అనేకమైనటువంటి ఏర్పాట్లన్నీ, తన గుంపు ఉంటారు కదా,
తనకు మరి సమ్మతించేటువంటి వారిని అందరినీ కూడా క్రోడీకరించుకొని మరి తండ్రికి తిరుగుబాటు చేస్తున్నటువంటి విధానాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. చూడండి, 1వ అధ్యాయము 4వ వచనం నుండి చదవండి. రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం. గర్వించిన వాడై అనుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను తనకు ఏర్పాటు చేసుకొనెను. గమనించండి, వీడిలా తయారవటానికి కారణము దావీదే. దావీదు మహా గొప్ప రాజుగా ఉన్నాడు. దావీదు దేవునికి హృదయానుసారుడైనటువంటి మనుష్యుడుగా కనబడుతున్నాడు. కానీ తన పిల్లలను పెంచేటువంటి విధానానికి వచ్చేసరికి ఫెయిల్ అయిపోయాడు. సుమారుగా 10 మంది పిల్లలు దావీదుకు ఉన్నారు. అయితే ఎవరిని కూడా సరిగ్గా పెంచలేకపోయినటువంటి విధానాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. మొదటి వాడు పెద్ద కుమారుడు అమ్నోను కనబడతాడు. అమ్నోను తండ్రి పెంపకంలో పెరగలేదు, క్రమశిక్షణలో పెరగలేదు. మరి వాడు పెద్దవాడు ఏం చేశాడంటే దావీదుకు పుట్టినటువంటి కుమార్తెను అనగా అమ్నోను యొక్క సొంత చెల్లెల్ని మోహించి వాడు పాడు చేసేసి మరి వాడు ఆ చెడు కార్యాన్ని అమ్నోను చేసినటువంటి వాడిగా మనకు కనబడతాడు. ఆ విషయము తెలుసుకున్నటువంటి అబ్షాలోము, అంటే అమ్నోను తర్వాత పుట్టినటువంటి వాడు అబ్షాలోము, వాడేమన్నా మంచోడా అంటే వాడు కూడా చెడ్డవాడే. వాడేం చేశాడు? అమ్నోనును చంపివేశాడు. ఏరా చెల్లెల్ని పాడు చేస్తావా అని చెప్పేసి ఆవేశంతో కోపంతో ఉద్రేకుడైపోయి అమ్నోను హతమార్చేస్తాడు. అటు తర్వాత వాడు కూడా సరైనటువంటి విధానంలో లేడు. అబ్షాలోము కూడా తండ్రికి తిరుగుబాటు చేశాడు. తండ్రి యొక్క రాజ్యాన్ని కబలించాలని, తండ్రి తర్వాత నేనే ఏలాలని చెప్పేసి తండ్రి బ్రతికుండగానే చెడు ఆలోచనలు చేసేసి వాడితో పాటు అనేక మంది కూడి ఉండటం వల్ల వాడు కూడా హతమార్చబడ్డాడు. అరణ్యంలో పారిపోతూ ఉంటుండగా మస్తకి వృక్షానికి చాలా అందగాడు మరి అబ్షాలోము తన జుట్టు ఆ యొక్క మస్తకి వృక్షానికి చుట్టుకొని పోయి ఉన్నప్పుడు యోవాబు ఒక బాణం తీసుకొని వాడి యొక్క గొంతులోనికి దింపేస్తాడు. ఆ రీతిగా అబ్షాలోము హతమార్చబడతాడు. తర్వాత ఉన్నటువంటి వాడు అంటే ప్రస్తుతము పెద్దవాడుగా ఉన్నటువంటి అదోనియా అనేటువంటి మాటకు అర్థము జెహోవా ఈజ్ మై లార్డ్, యెహోవాయే నా యొక్క ప్రభువు. మంచి పేరే, కానీ మంచి ప్రవర్తన లేదు, మంచి సుగుణము లేదు, మంచి పెంపకంలో పెరగలేదు. కనుక తల్లిదండ్రులైనటువంటి వారు తమ బిడ్డలను మరి ఒక సరి అయినటువంటి క్రమశిక్షణలో పెంచలేకపోయినట్లయితే, ఒక డిసిప్లిన్కు అలవాటు చేయలేకపోయినట్లయితే, ఒక పద్ధతిలో కనుక వారిని ఈ లోకానుసారంగా కానీ ఆత్మీయంగా కానీ సరిగ్గా పెంచలేకపోతే అది ముమ్మాటికి 100% పిల్లలది కాదు, తప్పు తల్లిదండ్రులదే. నీ పిల్లవాడు టయానికి లెగవట్లేదంటే, నీ పిల్లవాడు సరిగ్గా పనులు చేయట్లేదంటే, నీ పిల్లవాడు నీ మాట వినట్లేదంటే అది 100% నీలో ఉన్నటువంటి తప్పే అనేది గమనించాలి ప్రియులారా. దావీదు చేసినటువంటి పొరపాటు అదే. అందుకు సొంత కుమారుల దగ్గర నుండే తిరుగుబాటును పొందుతున్నట్లుగా ఇక్కడ మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే 5వ వచనంలో అదోనియా గర్వించిన వాడై, హీఈస్ యారోగెంట్ అండ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్సెల్ఫ్. బైబిల్ చాలా చక్కగా మనకు తెలియచేస్తూ ఉన్నది. నాశనానికి ముందు ఏం నడుస్తుందంట? గర్వము నడుస్తుంది అని చెప్పి తెలియచేస్తూ ఉంటాడు. మన సీఎంఓ లేకపోతే పిఎంఓ వాళ్ళు ప్రయాణిస్తూ వెళ్తున్నప్పుడు వారి యొక్క కాన్వాయ్ వారు ఎక్కడో ఒక 6th కార్లోనో 7th కార్లోనో వారు ఉంటారు. వారికి ముందుగా సెక్యూరిటీ గనక ప్రయాణించినట్లుగా నాశనానికి ముందు గర్వము నడుస్తుంది ప్రియులారా. బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. అదోనీజా చేసినటువంటి పని అదే. ఇక్కడ 50 మంది మనుషులను ఏర్పాటు చేసుకొని తనకు ముందుగా, ఇది అబ్షాలోము నుండి కాపీ కొట్టాడు.
ఒక మాట చదివి సహాయం చేయండి. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం, 2వ గ్రంథం, క్షమించండి, 2వ గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. రథములను గుర్రములను సిద్ధపరచుకొని తన ఎదుట పరిగెత్తుటకై మరి ఆయన కూడా సేమ్ ఫిగర్ను ఏర్పాటు చేసుకున్నాడు. అంటే మరి ఈ విషయము మరి అన్న నుండి ఫాలో అవుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. అయితే ఈయన కూడా తను తాను హెచ్చించుకొని తండ్రి కంటే నేనే, ఇక తండ్రి తర్వాత నేనే ఇక అని చెప్పేసి ప్రకటించేసుకొని అన్ని హంగామా మరి ఫంక్షన్ చేసేసుకుంటా ఉంటున్నాడు. మరి ఇక్కడ మనం ఏమవుతుందో గమనించినట్లయితే మరి కిందకు వెళ్తున్నాం. చదవండి, 6వ వచనం కూడా చదవండి, లేక 7. అతడు నరియు కుమారుని యోవాబుతో యాజకుడైన అబ్యాతారుతో ఆలోచన చేయగా వాడు అదోనియా పక్షము వహించి అతనికి సహాయము చేసెను అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. కనుక దుష్టునికి సహాయము చేసేటువంటి వారుగా ఇక్కడ మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. ప్రియులారా, తన్ను తాను హెచ్చించుకున్నాడు. దేవుడు హెచ్చించలేదు. దేవుడు దావీదుకు తెలియచేయలేదు. దేవుడు దావీదుకు తెలియచేసింది సొలొమోనుని ఏర్పాటు చేయమని. దేవుడు దావీదుతో చెప్పినటువంటి మాటలు మరి ఇతడికి తెలిసినప్పటికీ కూడా మరి ఇతడు పెడచెవిన పెట్టేసినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. లోకంలో కూడా అదే రీతిగా జ్ఞానమున్నదని, అందమున్నదని, ధనమున్నదని అనేక రకాలైనటువంటి వాటి వైపు చూస్తూ దేవునిని మర్చిపోయేటువంటి వారిని మనం గమనిస్తూ ఉంటున్నాం. ఇర్మియా గ్రంథం త్రిప్పండి, 9వ అధ్యాయము 23వ వచనం నుండి చదవండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం. యెహోవా ఈలాగున సెలవిచ్చుచూ ఉన్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. గనక నీకు లోకంలో ఎక్కువైనటువంటి జ్ఞానమున్నదా? చాలామందిని గమనించండి, ఎక్కువగా చదువుకున్నటువంటి వారు, ఎక్కువగా లోక జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి వారిని కదిలించి చూడండి. వారు ఏం చెప్తారంటే దేవుడు లేడు అని చెప్తారు. దేవుడు ఉంటే మాకు చూపించండి, మేము అనేక శాస్త్రాలు చదివాము, అనేక గ్రంథాలు మేము చదివాము, కానీ దేవుడిని మాకు చూపించండి అని చెప్పేసి వారు చాలా డిబేట్స్లో చాలా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. అంటే వారికి ఉన్నటువంటి ఇహలోకమైనటువంటి జ్ఞానాన్ని బట్టి దేవుణ్ణి విడిచిపెట్టేసేటువంటి వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. శూరుడు తన శౌర్యత్వాన్ని బట్టి, అనగా తన బలాన్ని బట్టి, తనకున్నటువంటి శక్తిని బట్టి, తనకున్నటువంటి అంగబలమును బట్టి మరి అనేక రకాలైనటువంటి పరిస్థితులను వాడు సంపాదించుకుంటాడు. కానీ దేవుణ్ణి విడిచిపెట్టేసేటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. బలం ఉంటే చిన్న రోగమును కూడా జయించలేరే. అలెగ్జాండర్ మహాచక్రవర్తి చిన్న వయసులోనే ప్రపంచాన్ని మరి పాలించాలని బయలుదేరి అనేక సామ్రాజ్యాలను ప్రపంచవ్యాప్తంగా తాను మరి యుద్ధాలు చేసుకుంటా, అనేక మందిని హతమార్చుకుంటా పరిపాలన చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు సాగుతూ 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 వచ్చేసాడు. ఏమయ్యాడు? చిన్న జ్వరం వస్తేనే తట్టుకోలేకపోయాడు. నీ బలము నిన్ను ఏం చేయగలిగింది? నిన్ను కాపాడగలిగిందా? నీవు అనుకున్నటువంటి నీ యొక్క శక్తి నిన్ను కాపాడగలిగిందా? ఒక చిన్న జ్వరం వస్తే, 103 జ్వరం వస్తే, 104 జ్వరం వస్తేనే ఇంకొక 4 కలిసి వీడిని మొయ్యాలి హాస్పిటల్కి వెళ్ళాలంటే. కనుక శూరుడు తన శౌర్యత్వాన్ని బట్టి గర్వించకూడదు. ఇంకా క్రిందకి చదవండి, అక్కడ ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు అనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచు ఉన్న యెహోవాను నేనే అని గ్రహించి
అతిశయించవలెను. గనుక నీవు దేనిని బట్టి అతిశయించాలి? నీ ప్రభువును బట్టి అతిశయించాలి. నీవు కలిగి ఉన్నటువంటి దేవుణ్ణి బట్టి అతిశయించాలి. నీలో ఉన్నటువంటి ఆ యొక్క రక్షకుని బట్టి నీవు అతిశయించాలి. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు కూడా చక్కటి మాట తెలియజేస్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో నేను అతిశయించేది సిలువను బట్టి అని అక్కడ తెలియజేస్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమైపోవునుగాక. కనుక నేను అతిశయించేది కేవలం ప్రభువును బట్టే, ఆయన యొక్క సిలువను బట్టే, ఆయన నా పట్ల చూపించినటువంటి ఆయన యొక్క కృపను బట్టే అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విషయాన్ని మరవకూడదు. ఈ యొక్క అదోనయ చేసినటువంటి తప్పిదము అదే ఇక్కడ తెలియజేస్తున్నాడు. 6వ వచనంలో, అతని తండ్రి నీవు ఇలాగున ఎలా చేయుచున్నావని అతని ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలుగ చేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యము కలిగినటువంటి వాడు, అబ్షాలోము తరువాత పుట్టినటువంటి వాడు. కనుక నేనే ఇక ఉన్నటువంటి పెద్ద కుమారుడును, ఇక నాకంటే అంద సౌందర్యములు కలిగినటువంటి వాడు ఎవడు కూడా లేడని చెప్పేసి అదోనయ తనను తాను హెచ్చించుకున్నటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇర్మియా చాలా చక్కగా తెలియచేస్తూ ఉంటున్నాడు. నీకున్నటువంటి ధనము, నీకున్నటువంటి బలము, నీకున్నటువంటి జ్ఞానము బట్టి అతిశయించవద్దు అని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. చాలామంది లోకంలో ఉన్నటువంటి కులాలను బట్టి, లోకంలో ఉన్నటువంటి మతాలను బట్టి, ఆ మతంలో ఉన్నటువంటి విధానాలను బట్టి అతిశయించేటువంటి వారిని లోకములో మనం అనేక మందిని గమనించవచ్చు. ప్రియులారా, ఈ యొక్క అబ్షాలోము కూడా తనను తాను హెచ్చించుకొని నాకంటే ఇక పరిపాలకుడు వేరేవాడు లేడు అని చెప్పి హెచ్చించుకున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. లూసిఫర్ కూడా చేసినటువంటిది అదే. యేసుక్రీస్తు వారు పరలోకములో చెప్పినటువంటి మాటను బట్టి తను తాను హెచ్చించుకున్నాడు. ఉదయ నక్షత్రమా, వేకువ చుక్క అని చెప్పి అతడిని తేజో నక్షత్రమా అని పొగిడినప్పుడు ఏమనుకున్నాడు? థ్యాంక్స్ ప్రభువా, నువ్వు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి అనుకోలేదు. ఆహా, నేనే వేకువ చుక్కను, ఐ ఆమ్ ద మార్నింగ్ స్టార్ అండ్ ఐ ఆమ్ ద బ్రైట్ స్టార్ ఆఫ్ ద హెవెన్ అని చెప్పేసి నేను ఇక్కడ ఉంటేనే అలా వచ్చిందంటే ఇంకా అక్కడికి వెళ్తే అంటే నేను దేవునితో నన్ను నేను సమానునిగా ఎంచుకుంటే, ఇఫ్ ఐ బికమ్ అండ్ ఇఫ్ ఐ మేక్ మై సెల్ఫ్ ఈక్వల్ విత్ గాడ్, నాకు ఇంకెంత ఘనత వస్తుంది, నాకు ఇంకెంత అధికారం వస్తుంది అని చెప్పేసి తను తాను మరి అహంభావం చెందినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆదామవ్వలు కూడా పొరపాటు పడింది అక్కడే కదా. ఆదామవ్వలతో ఏం చెప్పాడు దేవుడు? ఈ పండు తిన్నటువంటి దినాన నిశ్చయంగా మీరు సస్తారా బాబు అన్నాడు. సాతానుడు వచ్చి ఏం చెప్పాడు? ఆ పండు తింటే మీరు దేవతలు అయిపోతారు. తెలుగు బైబిల్లో రాంగ్ ట్రాన్స్లేషన్ దేవతలు అని చెప్పబడింది, కానీ ఒరిజినల్ హిబ్రూ బైబిల్లో దేవుళ్ళుగా మీరు అయిపోతారు అనేది చెప్పబడింది. కనుక వారు కూడా దే వాంటెడ్ దెమ్సెల్వ్స్ టు బి ఎగ్జాల్టెడ్ విత్ గాడ్. దేవునితో ఉన్నటువంటి సహవాసమును బట్టి, దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క అనురాగాన్ని బట్టి, దేవునితో వారు కలిగి ఉన్నటువంటి స్నేహబంధాన్ని బట్టి దానిని కొనసాగించుకుంటే చాలు, మాకు ఇక లేంటి ఏముంది, ఏదేను వనమున్నది, సమస్తాన్ని పరిపాలించమన్నాడు, సమస్తం మీద అధికారం మాకే ఇచ్చాడు, మరి దేవునితో మాకు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క స్నేహాన్ని మేము కాపాడుకుందాము అని చెప్పి ఆలోచన లేనటువంటి వారుగా ఉండి దేవునితో సమానంగా మేము అయిపోతాం కదా అని చెప్పేసి ఎక్కడ సమానంగా అయ్యారు? సాతానుడితో సమానంగా అయ్యారు. దేవుడితో కాదు సమానంగా అయ్యింది, సాతానుడితో సమానంగా అయ్యారు, పాపముతో సమానంగా అయ్యారు, మరణముతో సమానంగా అయినటువంటి వారిగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. అలాగైతే మనం దేవుని యొక్క లేఖనాల ద్వారా గమనించగలిగింది ఏంటంటే, మానవుడు దేవుడుగా మార్చబడలేడు, కానీ దేవుడు మానవుడుగా మన కొరకు ఈ లోకంలోనికి వచ్చాడు. మానవుడుగా ఆయన యొక్క లోకంలోనికి వచ్చి మనల్ని రక్షించినటువంటి ప్రభువుగా మనం చూస్తూ ఉంటున్నాం. మన కొరకు ప్రాణమును పెట్టినటువంటి ప్రభువుగా మనం చూస్తూ ఉంటున్నాం.
మన కొరకు త్యాగము చేసినటువంటి ప్రభువుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే అదోనయ తన పేరులో ఉన్నటువంటి అర్థము వాడి యొక్క జీవితంలో లేదు. హీ ఎగ్జాల్టెడ్ హిమ్సెల్ఫ్. గనుక తన గర్వమే తనకు నాశనమును తీసుకొని వచ్చినటువంటి విధానాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ప్రియులారా. రెండవదిగా మనం చూసినాము, ఇందాక ఆల్రెడీ చదివాము, వాడు తన అన్నను ఫాలో అయ్యాడు. సమూయేలు 2వ గ్రంథం 15:1 మనం చదివాము. కనుక వాడి అన్న ఏ క్రమాన్నైతే ఫాలో అయ్యాడో, ఏ రీతిగా అయితే తిరుగుబాటు చేయాలనుకున్నాడో, ఏ రీతిగా తన పట్టాభిషేకాన్ని చేసుకోవాలనుకున్నాడో, ఏ రీతిగా ఆ యొక్క కార్యక్రమం అంతా కూడా జరగాలనుకున్నాడో అదే రీతిగా వీడు కూడా ఫాలో అయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నేడు కూడా గమనించండి, చాలా సమయాలలో లౌకికత్వాన్ని ఫాలో అవుతూ ఉంటున్నారు అనేక మంది. లోకంలో ఉన్నటువంటి పాపాన్ని ఫాలో అవుతూ ఉంటున్నారు. లోకంలో ఉన్నటువంటి వ్యసనాలను ఫాలో అయిపోతూ ఉంటున్నారు. లోకంలో ఉన్నటువంటి ట్రెండ్ వాళ్ళు ఫాలో అవుతూ ఉంటున్నారు. ఏంటయ్యా బాబు అని అంటే, ఇదే ఈరోజు ట్రెండ్. తెలీదా మీకు? సోషల్ మీడియా మీరు చూడలేదా? ఏంటి మమ్మీ ఫేస్బుక్ లేదా నీకు ఫేస్బుక్ లేదు కనుక నీకు తెలియదు, నీకు ఇన్స్టాగ్రామ్ లేదు కనుక నీకు తెలీదు. మేము చూడు అలా ఫాలో అవుతున్నాం, అలా రీల్స్ మేము చేస్తున్నాం, అలా వేషాలు మేము వేస్తున్నాం, అలా పాపపు అలవాట్లను మేము కలిగి ఉంటున్నాం అని తిరుగుబాటుగా తల్లిదండ్రులతో మాట్లాడేటువంటి పిల్లలు నేడు కుటుంబాల్లో ఎక్కువైపోతూ ఉంటున్నారు. కనుక దేన్ని ఫాలో అవుతున్నారు వీళ్ళు? దైవ క్రమాన్ని, దైవ క్రమశిక్షణను, దేవునిని ఆరాధించటము, తల్లిదండ్రులు విడిచిపెట్టినటువంటి ఒక మాదిరిని వీళ్ళు ఫాలో అవ్వటము అనేది లేదు. కానీ ఈ లోకాన్ని ఫాలో అవుతూ ఉంటున్నారు, సాతానుడిని ఫాలో అవుతున్నారు, సినిమా వేషాల్ని ఫాలో అయిపోతూ ఉంటున్నారు. మొన్న ఒక పిల్ల 5th క్లాసో 6th క్లాసో ఉంటుంది, ఏదో ఫీలింగ్స్ అని పాట పాడుకుంటూ పోతుంది. కనుక ఆ పిల్ల వయసు ఏంటి, ఆ పిల్ల పాడేటువంటి పాట ఏంటి? నేడు సినిమా కూడా వాళ్ళు రాసేటువంటి పాటలు, వారు రాసేటువంటి ఆ యొక్క ద్వంద్వ అర్థాలు, వారు వేసేటువంటి వేషాలు నేడు సమాజంలో ఉన్నటువంటి పిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పిల్లలు చాలా అధునాతనమైనటువంటి తెలివి కలిగినటువంటి వారు. చిన్న విషయం దొరికితే చాలు అలా స్పీడ్గా అందేసుకునేటువంటి జనరేషన్ని మనం కలిగి ఉంటున్నాం. నేడు మన ఇళ్లలో ఉండేటువంటి మన పిల్లల్ని గమనిస్తే మనకు అర్థమైపోతూ ఉంటుంది, వారు ఎంత స్పీడ్గా తల్లిదండ్రులను ఫాలో అవుతున్నారు, వారు ఎంత స్పీడ్గా వారు మనకు అడాప్ట్ అవుతున్నారో అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. మొన్న మా పాప అడుగుతుంది, నేను అలా ఫోన్ పట్టుకొని గేట్ కాడ నించొని ఉన్నాను, ఏంటి డాడీ డిడ్ యూ ఆర్డర్ ఎనీథింగ్ అని అంటుంది. డిడ్ యూ ఆర్డర్ ఎనీథింగ్ అంటుంది. అంటే ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసావా? గేట్ కాడ నించొని ఫోన్ చూస్తున్నావు అని అంటే ఏదో స్విగ్గీలో ఆర్డర్ చేసి ఉంటాడు, ఏదో ఒక ప్యాకెట్ వచ్చింది, నాకు కూడా ఏదైనా షేర్ ఇస్తాడేమో మా డాడీ అని చెప్పి అడిగిందనమాట. అంటే పిల్లలు మనల్ని ఎంత బాగా అబ్జర్వ్ చేస్తున్నారో, ఎంత బాగా గమనిస్తున్నారో అనేది మనం అర్థం చేసుకోవచ్చు. నేను అందుకే స్కూల్లో టీచర్లకు చెప్పేశాను, మా పిల్లలు ఎలాంటి సినిమా పాటల్లో ఏ ప్రోగ్రాముల్లో కూడా డ్యాన్స్ చెయ్యరు. లాస్ట్ ఇయర్ అలా రియో వాళ్ళ క్లాస్ టీచర్తో నాకు గొడవ అయింది. ఆమె ఆల్రెడీ నాకు చెప్పకుండా ఒక డ్యాన్స్ ప్రోగ్రాంలో పెట్టేసింది. నేను అడిగా, అది సినిమా పాటనా లేకపోతే ఏదైనా దేశానికి సంబంధించిన పాట అమ్మా అంటే, అన్నీ మిక్స్ ఉంటాయి సార్, మూవీ సాంగ్స్ కూడా ఉంటాయి సార్ అని చెప్పింది. అయితే వద్దమ్మా క్యాన్సిల్ చేయండి మా అబ్బాయిని. లేదండి ఆల్రెడీ ప్రాక్టీస్ స్టార్ట్ అయిపోయింది అని. మీరు ప్రాక్టీస్ స్టార్ట్ అయిపోయినా సార్లే, వేరే వాళ్ళని ఇప్పటికిప్పుడు పెట్టాలంటే కష్టం సార్ అంటే, మీరు ఏమన్నా చేయండి, మా అబ్బాయి అయితే అసలు పార్టిసిపేట్ చేయడం, ప్రోగ్రామ్కి కూడా రావడని చెప్పాడు. వెళ్ళలేదు మేము, యాన్యువల్ డే ఫంక్షన్కి అసలు వెళ్ళలేదు మేము లాస్ట్ ఇయర్ స్కూల్కి. కనుక నేడు దేనిని ఫాలో అవుతున్నారో మనల్ని మనం అవగాహన చేసుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం ప్రియులారా. కనుక నేడు ప్రపంచం ఆ రీతిగా ఫాలో అయిపోతూ ఉంటున్నారు, వాక్యాన్ని ఫాలో అవ్వట్లేదు, దుర్బోధలను ఫాలో అయిపోతూ ఉంటున్నారు. డాన్ బ్రౌన్ అనబడినటువంటి ఒక అమెరికన్ రచయిత రాసినటువంటి
ది డావిన్సీ కోడ్ అనబడినటువంటి ఒక పుస్తకము అనేక మందిని విశ్వాసులుగా ఉన్నటువంటి వారిని అవిశ్వాసులుగా అది మార్చేసింది ఆ యొక్క పుస్తకం. ఎందుకనంటే దాంట్లో వాడు రాసినటువంటిది ఏంటంటే యేసు ప్రభు వారు ఆయన పెళ్లి చేసుకున్నాడు, మేరీ మగ్దలేనిని పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు అని చెప్పేసి ఆ పుస్తకంలో ఏదేదో పిచ్చి పిచ్చి ఉదాహరణలు, పిచ్చి పిచ్చి రాతలన్నీ కూడా వాడు రాసేసి దాన్ని ఒక మూవీగా కూడా తీశాడు ప్రపంచవ్యాప్తంగా. నా బుక్స్ ఎక్కువ సెల్ అవ్వట్లేదు కనుక, ఇవి సేల్ అవ్వట్లేదు కనుక నేను ఒక మూవీనే తీద్దామని చెప్పేసి వాడు అనుకొని ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మందిని వాడు మార్చినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే వాళ్ళు ఫాలో అయినటువంటి విధానాన్ని బట్టి తమను తాము దిగజార్చుకున్నారు. వీడు కూడా అన్నను ఫాలో అయ్యాడు, తండ్రికి తిరుగుబాటు చేశాడు, దేవునికి తిరుగుబాటు చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మూడవదిగా మనం చూసినప్పుడు 9వ వచనం చదవండి. 1వ అధ్యాయం 9వ వచనం. చదవాలి. అదోనియా ఎన్రెగులను సమీపనందు జోహెలెతను బండ దగ్గర గొర్రెలను ఎడ్లను కొవ్విన దూడలను బలిగా అర్పించి రాజకుమారులకు తన సహోదరులందరినీ యూదావారగు రాజు యొక్క సేవకులందరినీ పిలిపించెను అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఇతడు తను తాను పట్టాభిషేకం చేసుకున్న తర్వాత దేవునికి బలి అర్పించాలని, దేవునిని ఆరాధించాలని ఈ యొక్క స్థలానికి వెళ్ళాడు. జోహెలెత్ అనబడినటువంటి ప్రాంతానికి వెళ్ళి యెహోవా దేవునికి ఆరాధన చేశాడు. మంచిదే, తాను పట్టాభిషేకం చేసుకుంటున్నాడు కనుక దేవునిని మహిమపరచాలని, దేవునికి బలి అర్పించాలని, దేవునిని ఆరాధించాలని ఒక మంచి ఆలోచనతోనే అదోనయ వెళ్ళాడు. కానీ ఈ యొక్క జోహెలెత్ అనబడినటువంటి మాటకు అర్థం ఏంటంటే ఇట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ స్నేక్స్, సర్పములు సంచరించేటువంటి స్థలము, అంటే సాతానుడు నివసించేటువంటి స్థలము. వీడు చేసింది మంచి పనే, కానీ ఎక్కడి నుంచి చేశాడు? రాంగ్ ప్లేస్ నుంచి చేశాడు. వీడు అనుకున్నటువంటి ఇంటెన్షన్ మంచిదే, కానీ వీడు రాంగ్ స్థలము నుండి ప్రార్థన చేసినట్లుగా, బలి అర్పించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒక మనుషుడు దేవునికి ప్రార్థన చేశాడు. ఒకసారి, ప్రభువా ఒక్క నీటి చుక్క నాకు తగిలించిన ఆయన అని చెప్పి ప్రార్థన చేశాడు. నీటి చుక్కకు జవాబు రాలేదు, ప్రార్థనకు జవాబు రాలేదు. ఎందుకు అనంటే వీడు ఎక్కడి నుంచి ప్రార్థన చేశాడు? పాతాళంలో నుండి ప్రార్థన చేశాడు, నరకంలో నుండి ప్రార్థన చేశాడు. వీడు ప్రార్థన చేసింది మంచిదే, కానీ రాంగ్ ప్లేస్లో ఉండి ప్రార్థన చేశాడు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఉంది. తర్వాత సరే పోనీ పర్లేదు, నీటి చుక్క ఇవ్వలేదు, సరే నాకు 5 సహోదరులు ఉన్నారు, ఆ 5 సహోదరులను నీవు రక్షించు, ఎవరినైనా పంపించు వారికి, ఇదిగో నేను ఈ బాధను అనుభవిస్తున్నాను, ఈ యొక్క ఇంత కఠోరమైనటువంటి నరకములో నేను మరి ఇబ్బందికి గురి అయిపోతూ ఉంటున్నాను, మరి వారికన్నా వెళ్ళి సువార్తను తెలియచేయి, వారన్నా నీ మార్గంలోనికి వస్తే నీ మార్గంలో రక్షించబడతారేమో అని చెప్పేసి వాడు ప్రార్థన చేయటం ప్రారంభించాడు. అయినా కానీ జవాబు రాలేదు. చదవండి అన్నమాట. లూకా 16:31 చదవండి. లూకా సువార్త 16వ అధ్యాయము 31వ వచనం. అందుకతడు మోషేయు వారు వినినేళ్ళ కనుక అక్కడ దేవుని జవాబు వచ్చింది. వేస్ట్ అయ్యా, ప్రయోజనం లేదు. ఎందుకంటే సమయం అయిపోయిన తర్వాత నీవు ప్రార్థన చేస్తూ ఉంటున్నావు, నీవు ఎంతో వేదన పడుతూ ఉంటున్నావు, కానీ ఎలాంటి ప్రయోజనము లేదు. హీ ఈజ్ సీకింగ్ ఫర్ గాడ్స్ మెర్సీ, హీ ఈజ్ ఇన్ ఎ గ్రేట్ టార్మెంట్ అండ్ హీ ఈజ్ సీకింగ్ ఫర్ గాడ్స్ మెర్సీ, బట్ దెర్ ఈజ్ నో ఆన్సర్. జవాబు లేదు, అతని వేదనకు జవాబు లేదు. దానికి కారణం ఏంటంటే భూమి మీద బతికున్నప్పుడే వాడు సత్యాన్ని తెలుసుకోలేదు, భూమి మీద బతికున్నప్పుడే వాడు ప్రార్థన చేయలేకపోయాడు, భూమి మీద వాడు జీవించి ఉన్నప్పుడే వాడు ప్రార్థన చేయలేకపోయాడు. ఇంక ఇప్పుడు సమయం అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తే ఏమీ
ప్రయోజనం అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. గనక ఈయన కూడా ఎక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నాడంటే జోహెలెత్ అనబడినటువంటి ప్రాంతంలో ఉండి దేవునికి బలి అర్పిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7వ వచనం త్రిప్పండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుచుదురు కానీ ఏమైందంట? హృదయము దూరముగా ఉన్నది. పెదవులతో ఘనపరుస్తూ ఉంటున్నారు, రావటానికి మందిరానికి వస్తూ ఉంటున్నారు, కానీ హృదయము బయట ఉన్నది, హృదయము లోకములో ఉన్నది, హృదయము పాపములో ఉన్నది, హృదయము స్నేహితుల దగ్గర ఉన్నది, హృదయము ఎక్కడ తిరుగుదామా, ఎక్కడ నశించిపోదామా, ఎక్కడ చెడు తిరుగులు తిరుగుదామా అనే తప్ప హృదయము దేవుని మీద లేదు. గనుక నీ ఇంటెన్షన్ గొప్పదైనా కానీ నీవు క్రమములో లేకపోతే, నీ హృదయము దేవునికి సరిగ్గా లేకపోతే ఏమి ప్రయోజనము? ఒక కుటుంబం అంట అందరూ కలిసి టీవీలో మూవీ చూస్తూ ఉన్నారంట. మూవీ చూస్తూ ఉంటే కొంత సమయానికి ఏమవుతుందంటే బ్రేక్ ఇస్తారు కదా. బ్రేక్ ఇస్తే చాలా సమయం అయింది, అప్పటికే ఒక 1 అవర్ 1.5 అవర్ అయ్యింది. తర్వాత బ్రేక్ వచ్చింది, ఒక అరగంట బ్రేకు, తర్వాత మరలా నెక్స్ట్ కంటిన్యూషన్ జరుగుతూ ఉంటుంది. ఆ కుటుంబ యజమాని అన్నాడంట, అందరు రండి ప్రార్థన చేసుకుందాం అన్నాడంట. ఇప్పుడు బ్రేక్ వచ్చింది కనుక ప్రార్థన చేసుకుందాం రండి అని చెప్పన్నాడంట. అంటే వీడు సినిమా చూస్తాడు, మధ్యలో ప్రార్థన చేస్తాడు, మళ్ళీ బ్రేక్ టైం అయిపోగానే మళ్ళీ దేన్ని కంటిన్యూ చేస్తాడు? పాపాన్ని కంటిన్యూ చేస్తాడు. కనుక నేడు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వేషధారణ ధోరణి చాలా ఎక్కువైపోయినటువంటి విధానంలో మనం చూస్తూ ఉంటున్నాం. గనుక అదోనయ సాతానుడి యొక్క క్రమంలో తనను తాను ఎగ్జాల్ట్ చేసుకున్నాడు, తనను తాను పాపాలలో ఫాలో అయ్యాడు, తనను తాను ఉండకూడనటువంటి స్థలంలో ఉండి దేవునిని వేడుకున్నటువంటి మాత్రాన ఎలాంటి ప్రయోజనము లేదు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. రెండో వ్యక్తి దగ్గరికి మనం వచ్చినట్లయితే సొలొమోనును గనక మనం చూసినట్లయితే, సొలొమోను అనబడినటువంటి మాటకు అర్థము పీస్, షాలోమ్, సమాధానము, శాంతి. కనుక సొలొమన్ దావీదు యొక్క కుమారుడుగా ఉంటున్నాడు, కానీ ఈ జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఏమాత్రము కూడా అధైర్యపడినటువంటి వాడు కాడు, ఏమాత్రము కూడా చంచల స్వభావాన్ని ధరించినటువంటి వాడు కాడు. తన తండ్రి చూసుకుంటాడు అనేటువంటి నమ్మకం కలిగేంది, దేవుని మీద విశ్వాసం ఉన్నటువంటి వాడు. ఏదైనా కానీ నా తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడు కదా, నా తండ్రే చూసుకుంటాడు, ఒకవేళ నా అన్న తిరుగుబాటు చేసినా సరే ఆ పరిస్థితిని కూడా నేనేమి చూసుకోను, అది నా తండ్రే చూసుకుంటాడని చెప్పేసి మరి సొలొమోను తన విశ్వాసాన్ని మరి వ్యక్తపరిచినటువంటి వాడిగా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. దానికి కారణం ఏంటంటే ఇట్ ఈస్ ఎ వర్క్ ఆఫ్ గాడ్ అని బిలీవ్ చేశాడు. హీ బిలీవ్ దట్ ఇట్ ఈస్ ఎ వర్క్ ఆఫ్ గాడ్. కనుక నేను సమాధానముగా నేను ఉంటాను, అశాంతికి గురిగాను, నేను అనవసరమైనటువంటి వాటిల్లో నేను తలదూర్చి నేను చిక్కుల్లో పడను అనే విశ్వాసాన్ని సొలొమోను కనపరిచినటువంటి వాడిగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అన్న మీద తిరుగుబాటు చేయలేదు, అన్నను వ్యతిరేకించలేదు. అబ్రహాము లోతులను కూడా మనం గమనించినప్పుడు అబ్రహాము మరి లోతును పిలిచి, ఎవరై తమ్ముడు మరి మన కాపరుల మధ్య గొడవలు అవుతున్నాయిరా, ఎందుకు మనకి ఈ సమస్య అంతా కూడా, మరి నువ్వు నేను వేరైపోదాము, మరి నీకు కావాల్సినటువంటి భూభాగం నువ్వు ఎంచుకో, మరి నువ్వే తీసుకుంటే ఆ మిగిలిపోయింది నేను తీసుకుంటాను రా అని చెప్పేసి అబ్రహాము లోతును పిలిచి చెప్తాడు. లోతు వెంటనే చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశాలన్నింటినీ కూడా గమనిస్తాడు. గమనించి దేన్ని సెలెక్ట్ చేసుకుంటాడు? ఎక్కడ పచ్చగా ఉన్నదో, ఎక్కడ నీరు ఉన్నదో, ఎక్కడ పంటలు పండుతూ ఉన్నాయో, ఎక్కడ సస్యశ్యామలమైనటువంటి ప్రాంతాలు ప్రదేశాలు ఉన్నాయో ఆ ప్రదేశాల వైపు వాడి చూపు పడింది. మరి మిగిలిపోయినటువంటిది ఏంటయ్యా అబ్రహాముకు అనేది కనుక మనం చూస్తే రాయి, రప్ప, కొండ, నిర్జీవమైనటువంటి మైదానాలు, మరి ఎడారి ప్రాంతము మిగిలిపోయింది. అయితే దేవుడు దేన్ని ఆశీర్వదించాడు?
సస్యశ్యామలంగా ఉన్నటువంటి పచ్చటి పొలాలను ఆశీర్వదించాడా? ఈ ఎండిపోయినటువంటి రాతిని ఆశీర్వదించాడా? ఎండిపోయినటువంటి రాతిని ఆశీర్వదించాడు. అదే వాగ్దానపు దేశముగా మార్చబడింది. ఏ ప్రాంతమైతే అబ్రహాము నివసించాడో అదే ప్రాంతము ఇశ్రాయేలులకు శాశ్వత నివాసంగా అనుగ్రహించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏ ప్రాంతాన్నైతే లోతు జీవితకాలం అంతా అనుభవించాలనుకున్నాడో ఆ ప్రాంతము సొదొమ గొమొర ఏమైపోయింది? అగ్ని గంధకముల చేత, దేవుని శాపం అక్కడ గురి అవుట చేత నశించబడినట్లుగా, నాశనం అయిపోయినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. కనుక దేవుని మీద విశ్వాసము, నమ్మకత్వం మనలో ఉంటున్నప్పుడు ఏ విషయాలకి కూడా మనల్ని మనం కృంగిపోము, దిగజార్చబడం అనే విశ్వాసం మనలో ఉండాలి ప్రియులారా. యేసు ప్రభు వారికి కూడా సొలొమోను యొక్క పేరే ఇవ్వబడింది. ఆయన సమాధానమునకు అధిపతి. హీఈస్ అ ప్రిన్స్ ఆఫ్ పీస్. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఈయన ప్రజలకు సమాధానాన్ని అనుగ్రహించేటువంటి వాడు. వేసారిపోయి నశించిపోయి భారభరితమైనటువంటి హృదయము కలిగినటువంటి ప్రజలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తానని చెప్పి పలకగలిగినటువంటి ఏకైక దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. రక్తసావరంతో 12 సంవత్సరాల నుండి మూలుగుతున్నటువంటి ఆ యొక్క స్త్రీ యేసు ప్రభు వారి యొక్క దర్శనము కలిగినప్పుడు, తాకినప్పుడు యేసు ప్రభు వారు, అమ్మా, సమాధానము కలిగిన దానివై నీవు వెళ్ళు. ఇంతకాలము సమాధానము నీలో లేదేమో, ఇంతకాలము అసమాధానంగా, అశాంతితో నీ కుటుంబాన్ని గురించి, నీ వ్యక్తిత్వాన్ని గురించి, నీ బిడ్డలను గురించి, చుట్టూ జరుగుతున్నటువంటి సంభవాలను గురించి, చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులను గురించి అశాంతితో హృదయము రగిలిపోతా ఉన్నదా? ఆస్తి తగాదాలని గురించి, అనేక రకాలుగా లోకంలో విశ్వాసికి ఎదురయ్యేటువంటి పరిస్థితుల నుంచి అసమాధానమైనటువంటి హృదయము, మరి కల్లోలాలతో ఆ యొక్క కడలి, ఆ యొక్క పొంగు నీ యొక్క హృదయంలో ఉప్పొంగుతుందేమో. కానీ దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు, వెన్ యూ బిలీవ్ ఇన్ గాడ్, ఆయన నీకు సమాధానాన్ని అనుగ్రహించేటువంటి ప్రభువుగా మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. అలాగైతే సొలొమోను ఎంతో ఓపికతో చూస్తూ ఉంటున్నాడు. దేవుని వైపు చూస్తున్నాడు, తండ్రి వైపు కూడా చూస్తూ ఉంటున్నాడు. ఓపిక అనేది చాలా అవసరం విశ్వాస జీవితంలో. ఓపికతో ముందుకు కొనసాగాలి అని చెప్పేసి పౌలు భక్తుడు చాలా పత్రికల్లో మనకు తెలియజేస్తాడు. ఎందుకంటే ఈ విశ్వాసపు రంగము అనేది ఒక రణరంగము లాంటిది. కనుక దాంట్లో జీవిస్తూ ఉంటున్నప్పుడు, దాంట్లో పోరాడుతూ ఉంటున్నప్పుడు, ఆ యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం ముందుకు కొనసాగించుకుంటూ ఉంటుండగా సాతానుడి ద్వారా, చుట్టూ ఉండేటువంటి వారి ద్వారా అనేక రకాలైనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. అయితే అట్టి పరిస్థితుల మధ్య మనల్ని మనం దేవునిలో ఓపికను మనం ప్రదర్శించాలి. ఓపిక లేకపోతే అనేక రకాలైనటువంటి గొడవలకు, తగాదాలకు గురి అయిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. భార్యాభర్తలే కనుక గొడవ పడుతూ ఉన్నారనుకోండి, భర్త గద్దిస్తూ ఉన్నప్పుడు, భర్త అరుస్తూ ఉన్నప్పుడు భార్య కొంచెం తగ్గి ఉండాలి. నువ్వు అరిస్తే నేను అరుస్తాను అని చెప్పేసి, నీ స్వరం పెంచితే నేను స్వరం పెంచలేనా అని చెప్పేసి ఇద్దరు ఒకేసారి స్వరాలు పెంచారనుకోండి, ఏమైద్ది? టాప్ లేసిపోదు, రూఫ్ లేసిపోదు, ఈ కొంపే లేసిపోయిద్ది. అంటే కుటుంబమే చెల్లా చెదురైపోతుంది, కుటుంబమే అస్తవ్యస్తంగా మారిపోతూ ఉంటుంది. ఒకవేళ నీ భర్త బయట ఉద్యోగం చేసేసి రోజంతా కూడా కష్టపడి ఆఫీస్లో ఏదో బాస్ ఏదన్నా ఒక మాట అన్నాడు అనుకోండి, ఆ యొక్క మాటను మరి బాస్ని తిట్టలేడు కదా, ఎవరన్నా తిడతావా అని చెప్పి బాస్ని ఎదిరించారనుకోండి, ఏమైద్ది? వాడు ఉద్యోగంలోంచి బూస్టింగ్ ఆర్డర్ ఇస్తాడు. కనుక వాడిని తిట్టలేక ఆ కోపాన్ని మనసులో పెట్టుకొని ఏదో ఇంటికి వచ్చి భార్య మీద ఆ కోపాన్నంతా కూడా వ్యక్తపరిచేస్తూ ఉంటాడు.
ఈమె అప్పుడే కాఫీ తీసుకొని వస్తుంది, పాపం నా భర్త అలసిపోయాడని. ఆ కోపాన్ని ఈయన ఏంటి కాఫీ ఏంటి ఇప్పుడేం కాఫీ లేదేం లేదు, టైం పాడు లేదా, కాఫీ ఎప్పుడు పడితే అప్పుడే తెస్తావని చెప్పేసి చికాకు పడతా ఉంటాడు. అప్పుడు ఏమనుకోవాలి, ఓహో బయట నుంచి ఇప్పుడే వచ్చాడు, బాస్ ఏదో అని ఉంటాడు, లేకపోతే ఆఫీస్లో ఏదైనా అయ్యి ఉంటుంది. ఇదంతా అక్కర్లేదు, మన హైదరాబాద్ ట్రాఫిక్లో గంట సేపు తిరిగేసి వచ్చినా కానీ చికాకు వస్తుంది. అవునంటారా కాదంటారా? ట్రాఫిక్ కూడా మనకు ఆ వ్యతిరేక స్వభావం వచ్చేస్తూ ఉంటుంది. భార్య కొంచెం అర్థం చేసుకొని కొంచెం తగ్గి ఉంటే ఓకే పర్లేదు, నన్ను తిరిగి అంటావా అని చెప్పేసి ఆ తెచ్చిన కాఫీని మొహానికేసి కొట్టిందనుకో ఇంకా అంతే. కనుక శాంతి సమాధానము మన హృదయాల్ని ఏలనీయాలి. సాతానుడికి తావివ్వకూడదు, వాడి యొక్క ఆలోచనకు మనం తావివ్వకూడదు. సొలొమోనును బట్టి ఆ యొక్క సమాధానమైనటువంటి స్థితిని మనము నేర్చుకోవాలి ప్రియులారా. తర్వాత అదే 1 అధ్యాయం 33వ వచనం చదవండి. 1 అధ్యాయం 33వ వచనం. మీకు చెప్పటం కంటే నేను చదువుకోవటం బెటర్. అంతటా రాజు, మీరు మీ ఏలిన వాడవైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచర గాడిద మీద ఎక్కించి గీహోనునకు తీసుకొని పోయి యాజకుడైన సోదోకు ప్రవక్త అయిన నాతాను అక్కడ ఇశ్రాయేలుల మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తరువాత మీరు బాకానాదము చేయమని చెప్పి తెలియచేస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. దావీదు తెలియచేసేసాడు. బెత్షెబా వచ్చి అడుగుతున్నప్పుడు, ఇదిగో నా తర్వాత ఏలబోయేటువంటి వాడు నా కుమారుడైనటువంటి సొలొమోనే, నా తర్వాత రాజుగా పట్టాభిషేకం చేయబడతాడు, ఇదిగో తీసుకొని వెళ్ళిపోండి, పట్టాభిషేకం చేయండి అని చెప్పేసి దేని మీద ఎక్కించుకొని వెళ్ళారంట? కంచర గాడిద మీద ఎక్కించుకొని వెళ్ళారంట. ఇంగ్లీష్లో మ్యూల్ అంటాడు. అలాగే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా గాడిద మీద ఎక్కి యెరూషలేములోనికి ప్రవేశిస్తారు. ఈయన శాంతికి కర్తగా ఉంటున్నాడు, సమాధానానికి రాజుగా ఉంటున్నాడు. కనుక సొలొమోను పరిపాలన కూడా అదే రీతిగా సాగింది. దావీదు పరిపాలన చేసినటువంటి 40 సంవత్సరాలు భయంకరమైనటువంటి యుద్ధాలు, పోరాటాలు, సుమారుగా 17 పోరాటాలు శత్రు దేశాలతో పోరాడినటువంటి దావీదును మనం గమనించవచ్చు. కానీ సొలొమోను యొక్క కాలంలో మాత్రం, పరిపాలనలో మాత్రం ఆల్రెడీ దావీదుకు ముందుగానే తెలియచేయబడిన రీతిగా నీ కుమారుడైనటువంటి సొలొమోను యొక్క పరిపాలన శాంతికరమైనటువంటి పరిపాలనగా ఉంటుంది. ఏ శత్రువు కూడా తన రాజ్యము వైపు కన్నెత్తడు అని చెప్పేశాడు. రక్తపాతం ఎక్కడా కూడా చెందలేదు సొలొమోను యొక్క పరిపాలనలో. అలాగే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఆయన సమాధానము కలిగించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన ఈ లోకంలో జీవించినటువంటి 33.5 సంవత్సరాల్లో కూడా హిస్టరీలో వెళ్ళి గమనిస్తే ప్రపంచంలో ఎక్కడా కూడా ఏ యుద్ధము కూడా జరిగినటువంటి ఆనవాలు ఎక్కడా కూడా లేవు. అలాగే ఆయన రానున్నటువంటి కాలంలో కూడా సమాధానపు రాజుగా, ఈ యొక్క ప్రపంచాన్ని ఏలబోయేటువంటి రాజుగా మనం ఇక్కడ గమనించవచ్చు ప్రియులారా. పరిశుద్ధ లేఖనాల ద్వారా ఆయన యొక్క 1000 ఏండ్ల పరిపాలన ఎంత మధురముగా ఉండబోతుందో, ఎంత సుపరిపాలన ఆయన అందించబోతున్నాడో మనము గమనించవచ్చు. అలాగైతే ఈయన సొలొమోను పట్టాభిషేకం చేయబడతా ఉన్నది గిహోను అనబడినటువంటి ప్రాంతము కదా. నా కుమారుడైన సొలొమోను నా కంచర గాడిద మీద ఎక్కించి గీహోనునకు తీసుకొని వెళ్ళండి. గీహోను అనబడినటువంటి ప్రాంతమునకు అర్థము విరిగి నలగగొట్టబడినటువంటి స్థలము. ఇట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ బర్స్టింగ్ అండ్ గషింగ్. విరిగి నలిగిన అనుభవము కలిగినటువంటి స్థలములో సొలొమోను పట్టాభిషేకం చేయబడ్డాడు. అలాగే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఆ గొల్గతాలో, ఆ సిలువ వేయబడినటువంటి ప్రాంతంలో, ఆ నలగగొట్టబడినటువంటి ప్రదేశంలో ఆయన కూడా మానవాళి యొక్క రక్షణార్థమై ఆయన కూడా తన ప్రాణమును అర్పించినటువంటి ప్రభువుగా మనము గమనించగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. అలాగైతే ప్రజలందరికీ అర్థమైపోయింది, ఈయన గాడిదని ఎక్కొచ్చాడు,
మీరు ఆ అధ్యాయం అంతా సొంతగా ఇంటికి వెళ్ళి చదువుకోండి. అదోనయా ఏమో గుర్రాన్ని ఎక్కించుకొని పట్టాభిషేకం చేయబడటానికి వెళ్ళిపోయాడు. అంటే ప్రజలకు ఏమి సందేశం ఇస్తూ ఉంటున్నాడంటే, నా పరిపాలనంతా కూడా రక్తపాతంతో ఉండబోతుంది. గుర్రమును ఎక్కి వస్తూ ఉంటున్నప్పుడు దూరముగా ఎవడైనా ఒక రాజు ఉండి చూస్తూ ఉన్నాడు అనుకోండి, గుర్రం మీద ఎక్కి వస్తూ ఉంటే తన రాజ్యం వైపు ఇతడు యుద్ధము చేయడానికి వస్తూ ఉంటున్నాడు అని చెప్పేసి అనుకొని వీడు వెంటనే సైన్యాన్ని, తన రాజ్యాన్ని సంసిద్ధం చేసుకుంటూ ఉంటాడు. లేదు, ఒక వ్యక్తి గాడిదని ఎక్కి వస్తూ ఉన్నట్లయితే వీడు కొంచెం ప్రశాంతంగా ఉంటాడు. ఎవరో ఏదో మాట్లాడటానికి వస్తూ ఉంటున్నారు, యుద్ధం చేయడానికి రావట్లేదని అనుకునేటువంటి వారు ఆ కాలంలో. కనుక అదోనయా ఏమో గుర్రాన్ని ఎక్కి పట్టాభిషేకం చేసుకోవటానికి వెళ్ళిపోయాడు. సొలొమోనేమో కంచర గాడిదని ఎక్కి ప్రజలకు నా పరిపాలన ఏ రీతిగా ఉండబోతుందని తెలియచేస్తూ ఉంటున్నాడు. గమనించండి అక్కడ ఏమంటున్నాడో, తరువాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోనును చిరంజీవి అవునుగాక అని ప్రకటన చేయవలెను అని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. 39వ వచనం చూసినట్లయితే, యాజకుడైన సొదోకు గుడారంలో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనుకు పట్టాభిషేకం చేసెను. అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోనును చిరంజీవి అనుగాక అని కేకలు వేసిరి. మరియు ఆ జనులందరూ అతని వెంబడి వచ్చిన పిల్లల గ్రోవులను ఊదుచు వాటి నాదము చేత నేల బద్దలగునట్లుగా అత్యధికముగా సంతోషించిరి అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. సమాధానపు రాజు పట్టాభిషేకము కలిగినప్పుడు ప్రజలందరూ కూడా మనకు సుపరిపాలన అందించబడతా ఉన్నది, మనకు శాంతియుతమైనటువంటి పరిపాలన జరిగించబడబోతా ఉన్నది అనేది వారందరూ కూడా ఆనందించారు. దావీదు తర్వాత పట్టాభిషేకం చేయబడినటువంటి సొలొమోనును బట్టి ప్రజలందరూ కూడా ఆనందించారు, హర్షించారు, బిగ్గరగా కేకలు వేస్తా ఇక్కడ ఏమన్నాడంటే బాకా ఊదారు. ఏమని కేకలు వేశారంట? చిరంజీవి అగునుగా కానీ కేకలు వేసి పిల్లను గ్రోవులు ఊదుచు వాళ్ళు అక్కడ ఆరాధన చేస్తూ ఉంటున్నారు. మనం కూడా మన రాజును, మన ప్రభువును, మన హృదయములో నుండి వచ్చేటువంటి ఆ యొక్క నాదము, ఆ యొక్క స్తోత్రము, ఆ యొక్క గీతము మన హృదయాల్లో నుండి ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మనము సంతోషింపచేయవలసినటువంటి వారమైంటున్నాం. ఇక్కడ ప్రజలందరూ కూడా ఆనందించినటువంటి వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ సమాచారం అంతా కూడా ఒక వ్యక్తి వెళ్ళిపోయి అదోనయాకు తెలియచేశాడు. ఏంట్రా ఆ శబ్దం, ఏంటి ఆ గోలేంటి, పట్టణంలో ఆ యొక్క హంగామా ఏంటి అని చెప్పేసి అడిగితే, అయ్యా దావీదు మీ తమ్ముడిని సొలొమోనును పట్టాభిషేకం చేసేసాడు అని చెప్పి తెలియచేసినప్పుడు అదోనయా వెంటనే భయపడిపోయాడు. నన్ను నేను అహము చేత, నన్ను నేను గర్వము చేత, నన్ను నేను మరి అధికారం పొందాలనుకున్నాను, కానీ దావీదు తర్వాత ఏర్పాటు చేయబడినటువంటి రాజుగా సొలొమోను పట్టాభిషేకం చేయబడ్డాడు. ప్రజలందరూ ఆదరించారు, యాజకులు ఆశీర్వదించారు అని చెప్పేసి అదోనయా విన్నప్పుడు వెంటనే భయము మొదలయ్యింది. తన ప్రాణాన్ని మీద తనకు ఆశ పుట్టింది. తన చుట్టూ అప్పటి వరకు ఉన్నటువంటి వారు ఎవరు కూడా లేరు, 50 మంది లేరు, ఎవరు లేరు, అందరూ పారిపోయారు, ఎవరిళ్ళకు వాళ్ళు పారిపోయారు. ఎందుకు అనంటే వీడు కాడు రాజు, మరి ఒకడు రాజుగా అయిపోయాడు కనుక కనీసం మన ప్రాణమైన దక్కిద్దని ఎక్కడో అక్కడ పారిపోయారు. ఈ అదోనయా ఏం చేశాడంటే వెంటనే పరిగెత్తుకుంటా బలిపీఠం యొక్క కొమ్ములను పట్టుకున్నాడు. బలిపీఠం యొక్క కొమ్ములను పట్టుకొని ప్రాణ భయము చేత వణికిపోతూ ఉంటున్నాడు. బలిపీఠం యొక్క కొమ్ములను ఎందుకు పట్టుకున్నాడంటే, ఏ వ్యక్తి అయినా సరే తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపపడి తన ప్రాణాన్ని దక్కించుకోవాలని గనక కోరుకున్నట్లయితే వెళ్ళిపోయి ఆ బలిపీఠం యొక్క కొమ్ముల దగ్గర వాటిని పట్టుకోవాలి. అలాగ పట్టుకున్నప్పుడు నేను తప్పు చేశాను, నా ప్రాణానికి నాకు క్షమాపణ కావాలి, నాకు ప్రాణభిక్ష కావాలి అని చెప్పేసి అడుగుతారు. ఉరిశిక్ష వేసినటువంటి ఖైదీకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారా క్షమాభిక్షను అందిస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో, చాలా అరుదుగా. కనుక ఈ యొక్క బలిపీఠం యొక్క కొమ్ములను పట్టుకున్నటువంటి సందర్భాన్ని సొలొమోను చూసినప్పుడు ఆ చుట్టూ ఉన్నటువంటి వారు చంపేద్దాం, వీడు తిరుగుబాటు చేశాడని చెప్పి అన్నారు. కానీ సొలొమోను అన్నాడు, వద్దు, వదిలేయండి,
క్షమిస్తూ ఉంటున్నాను, అతడిని పోనివ్వండి అని చెప్పి తెలియచేశాడు. అలాగే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా మనం ఎంత తప్పు చేసినా, ఎంత అపరాధము చేసినా, ఎన్ని పాపాలు చేసినా మనల్ని కూడా ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని. సొలొమోను కూడా అదే చేశాడు. అయితే ఒక వార్నింగ్ ఇచ్చాడు, జాగ్రత్త, జీవితంలో మరి ఒకసారి కనుక నువ్వు ఇలాంటి తప్పిదము చేసినట్లయితే నీ తల ఉండదు, శిరశ్ఛేదన చేయబడతావు, నీవు నిశ్చయముగా చస్తావు, మరి ఒకసారి నాకు తిరుగుబాటు చేసినటువంటి దినాన అని చెప్పేసి విడిచిపెట్టేయండి రా వాడిని అని చెప్పేసి తెలియచేశారు. కనుక అదోనయ సొలొమోను, అదోనయ సాతానుడికి గుర్తుగా మనకు కనబడతా ఉంటున్నాడు. సొలొమోను మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క లక్షణాలతో మనకు కనబడతా ఉంటున్నాడు. గనక ఎవరిని ఫాలో అవుతే వారి ప్రకారమైనటువంటి జీవిత విధానము, శాపము, దీవెన రెండు మన ఎదుటనే ఉంటున్నాయి, మన బిడ్డల ఎదుట ఉంటున్నాయి. కనుక దేన్ని ఫాలో అవ్వాలో వ్యక్తిగతమైనటువంటి విశ్లేషణకు నేను అప్పగించేస్తూ ఉంటున్నాను. కనుక దేవుడి కొద్ది వాక్య భాగాన్ని నిండారులుగా మనందరి హృదయాల్లో దీవించునుగాక. ముగింపు ప్రార్థన చేసుకుందామండి. అందరూ తలలు వంచి. ప్రియ ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నాయన ఇంతవరకు చదవబడినటువంటి లేఖన భాగంలో నుండి ఆ యొక్క విలువైనటువంటి సత్యాలను మా యొక్క హృదయాలకు మీరు తేటపరిచిన విధానాన్ని బట్టి ఎంతగానో స్తుతించుచూ ఉంటున్నాం. అలనాడు నాయన దావీదు యొక్క కుటుంబంలో జరిగినటువంటి సంభవాలను కొద్దిగా మేము నేర్చుకునేటువంటి కృపను మీరు మాకు ఇచ్చారయ్యా, అందుని బట్టి వందనాలు. అదోనయ్యా తండ్రి మీద తిరుగుబాటు చేసి తనకు తాను అధికారము సంపాదించుకోవాలని విరోధముగా ఏ రీతిగా ప్రవర్తించాడో, జీవించాడో మేము గమనించాం. అదే రీతిగా సాతానుడు కూడా మీకు తిరుగుబాటు చేసి మీ ద్వారా తరిమివేయబడ్డాడు. ఈనాడు ప్రపంచాన్ని వాడి యొక్క గుప్పెట్లో పెట్టుకొని నరకానికి తీసుకొని వెళ్ళాలని వాడు ఆశిస్తూ ఉంటున్నాడు. అయితే మీరు సొలొమోనులాగా శాంతి కలిగినటువంటి వాడివిగా ఈ లోకానికి వచ్చి మా యొక్క పాపాలను క్షమించి ఆ యొక్క సిలువ మరణ పునరుద్ధానంలో మీరు పాలివారగుట ద్వారా మాకు క్షమాపణ, మాకు విడుదల, మీలో ఉన్నటువంటి సమాధానము మా హృదయాలలో ఏలనీయుడి అని చెప్పి మీరు తెలియచేశారు. అవును నాయనా, నేడు ఈ లోకంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి విషయాలు మా యొక్క హృదయాలను ఏలుతూ ఉంటున్నాయి. వ్యక్తిగతమైనటువంటి సమస్యలు, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు, బిడ్డల యొక్క జీవితాల్లో ఉన్నటువంటి సమస్యలు, లోకంలో ఉన్నటువంటి సమస్యలు, అనేక విషయాలు మా యొక్క హృదయాలను కొన్నిసార్లు ఉప్పొంగింప చేస్తూ ఉంటున్నాయి, రగిలించి వేస్తూ ఉంటున్నాయి. లోతైనటువంటి మరి పడవ మునిగిపోతుందేమో అనే విషయంగా కొన్నిసార్లు అనిపించవచ్చు. కానీ మీ యొక్క ఆదరణ, మీ యొక్క వాక్యం, మీ యొక్క వెలుగులో మేము ఉన్నప్పుడు, మీ యొక్క సమాధానము మా యొక్క హృదయాలు ఏలినప్పుడు మేము ఆదరించబడతాము, సమాధానపరచబడతాము. అశాంతి మాలో ఉండక శాంతి మాలో ఏలుతుంది కనుక అట్టి విధానాన్ని మేము అవలంబించుకోవటానికి, ప్రాక్టీస్ చేయడానికి మాకట్టి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థన చేయొచ్చు. ఈ యొక్క సమయంలో చేరి వచ్చినటువంటి ప్రియ సంఘాన్ని కూడా నిండారులుగా దీవించండి, బలపరచండి. ప్రతి కుటుంబాన్ని నిండారులుగా ఆశీర్వదించమని ప్రార్థన చేయొచ్చు. ఈ వారమంతయు కూడా ప్రకటించబడినటువంటి సంఘ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరగగలుగుటకు, సాయంకాలం జరగవలసినటువంటి కుటుంబ ప్రార్థన కూడా చక్కగా జరగటానికి, ఆ కుటుంబానికి దీవెనకరంగా, వెళ్ళేటువంటి మాకు దీవెనకరంగా, ఆ చుట్టుపక్కల ఉండేటువంటి వారికి రక్షణార్థముగా ఉండగలుగుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేయొచ్చుంటున్నాం. యూట్యూబ్ ద్వారా కూడా అనేక ప్రాంతాల నుండి వీక్షిస్తున్నటువంటి ప్రియ కుటుంబాలను నిండాలుగా దీవించండి. వారు కూడా తమను తాము విశ్వాసములో క్రమపరుచుకొని మీ యొక్క దీవెన ఆశీస్సులకు పాత్రులవుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేయొచ్చుంటున్నాం. తిరిగి బిడ్డలందరూ కూడా వారి గృహాలకు వెలిచి ఉంటుండగా మీ యొక్క క్షేమముతో, మీ యొక్క చల్లని నీడలో భద్రపరిచి ముందుకు నడిపించి మమ్మల్ని దీవించుదురని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి సర్వలోకములో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడయుడి నడిపించునుగాక. ఆమేన్.
అందరికి వందనాలండి. సెలవు తీసుకో.